హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవి తెలుగు ఛానల్. హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఈరోజు మనం చెప్పుకునే స్టోరీ పేరు తపన. ప్రతిసారి పిల్లలే కాదండి, అప్పుడప్పుడు తల్లిదండ్రులు కూడా, కొంతమంది తల్లిదండ్రులు తెలుసో తెలియకో ఆవేశంతోనో అనాలోచితంతోనో తప్పులు చేస్తూ ఉంటారు. అలాంటి తండ్రి చేసిన ఒక తప్పు పిల్లవాడు ఎలా మారాడు అనేది ఈ కథలో చెప్పుకుందాము. ఆ కథలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మీ అమూల్యమైన సపోర్ట్ని నాకు తెలియచేయండి. లక్ష్మి, కాఫీ తీసుకొనిరా. ఈరోజు ఆఫీస్లో తలెత్తుకోలేకుండా అందరి ముందు ముఖం చాటేసి ఉన్నాను తెలుసా. వాడికి ఏం పెట్టి పెంచావో ఏమో, వాడి నెత్తిలో ఏమి ఉన్నదో అర్థమే కాదు. మన రాంపేట ఊర్లో అంత పెద్ద స్కూల్లో చదివించాను, పైగా ట్యూషన్ కూడా పెట్టించాను. చివరికి 10 మందిలో నా తల తీసేసినట్టుగా చేశాడు. ఎలా చేయాలి వీడితో? మరి వాడైనా భవిష్యత్తులో ఎలా బతుకుతాడు? నీవైనా తల్లిగా వాడికి ఏం చెప్పావు? కనీసం ప్రమోట్ కూడా కాలేదు. నేను చిన్న ఉద్యోగిగా చేరి ప్రమోషన్తో మెల్లిమెల్లిగా ఇక్కడి దాకా వచ్చాను. అంత తక్కువ చదువుకొని ఓ చిన్నపాటి ఉద్యోగం చేస్తూ ఇప్పుడు కాస్తో కూస్తో ఇల్లు వెళ్ళదీస్తున్నాను. ఎన్నోసార్లు వాడికి హితబోధ చేశాను. మనకు వేరే ఆస్తిపాస్తులు లేవురా, ఒక ఉద్యోగమే మనకు వరణ్యంరా అని చెప్పాను. ఇప్పుడు ఒక్క మెట్టు కూడా ఎక్కలేకుండా ఉన్నాడు. కనీసం ప్రమోట్ కాలేదు అని చెప్పుకుంటే సిగ్గు లేకుండా ఊరంతా నా మొహం చాటేసుకొని తిరిగే పరిస్థితుల్లో ఉన్నాను. పోతే పోయింది నా పరువు, మరి వాడి పరిస్థితి ఎలా అంటూ కాఫీ కప్పు కింద పడేసి తల పట్టుకొని కూర్చున్నాడు జగన్నాథం. చదివిన ఈ 10th క్లాసు వాడికి చాలు. వాడిని ఏదైనా పనిలో పెట్టిస్తా, ఆ పని నేర్చుకునైనా వాడు ఏదో జ్ఞానం సంపాదించుకుంటాడు. లేకపోతే వాడికి మనం ఏం చేసిన వాళ్ళం కాము. చదువు వంటబట్టిన వాడికి ఎంత చదివిస్తే ఏం లాభం? నా స్నేహితుడికి ఓ చిన్నపాటి హోటల్ ఉంది, అందులో ఏమైనా వాడికి సరిపడా పనిలో పెట్టిస్తా. ఏమంటావు లక్ష్మి అని అన్నాడు. అసలు మీకు మర్తుందా? ఎవరో ఆఫీసులో నిన్ను ఏదో రకంగా చూశారని వాడి భవిష్యత్తును నాశనం చేయాలనుకుంటున్నారేంటి? ఒకసారి క్లాసులు తప్పితే ఏకంగా వాడిని పనిలో పెట్టిస్తారా? అసలు నీకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? ఒక మంచి స్కూల్లో వచ్చే సంవత్సరం వాడిని చదివించాలి, ఆ దిశగా ఆలోచించాలి. కానీ ఏకంగా వాడిని పనిలో పెట్టిస్తా, అసలు వాడు చదువుకు అని అంటారేంటి? అసలు వాడు చదువుకునేటప్పుడు లెక్కలు నేర్చుకో అని అస్తమానం వాడికి ఇష్టమైన సబ్జెక్టును కూడా నేర్చుకోకుండా వాడి వెంట పడ్డావు. చివరికి ఇలా పరీక్షల ఫలితాలు వస్తే తీరా సమయానికి వాడిని అనడం ఎంతవరకు సమంజసం అంటూ కోపంగా భర్త నిలదీసింది లక్ష్మి. నువ్వు ఎన్నైనా చెప్పు సరే, వాడిని మాత్రం నేను పనిలో పెట్టిస్తా. వాడికి బాధ్యతలు కూడా తెలియవు. అలా అయితే కానీ వాడికి అర్థం కాదు. నీ గారాబంతో వాడిని ఇంతవరకు తీసుకొచ్చావు. నువ్వు ఎన్ని చెప్పినా ఎవరెన్ని చెప్పినా వాడిని మాత్రం రేపు వాడిని హోటల్లో పనికి పెట్టించడం పక్కా గుర్తుపెట్టుకో. జీవితం అంటే అందరికీ వడ్డించిన విస్తరి కాదు, అన్నీ సమకూర్చిన మనకి వాడు ఇచ్చే బహుమతి ఇదే. వాడిని అక్షరాల నువ్వే వాడి జీవితాన్ని నాశనం చేస్తున్నావు. చెబితే నీకు అర్థం కాదు. ఇంకొన్ని రోజులైతే నీ మాట నా మాట ఎవరి మాట వినడు. పరిస్థితి మన చేతిలో ఉండదు. మన కొడుకు భవిష్యత్తు కోసం వాడి ఉన్నతిని కోరుకొని నేను నీకు చెప్తున్నాను, అర్థం చేసుకో. వాడికి అసలు చదువు వంటబట్టదు. ఈ విషయం అర్థం చేసుకొని నేను ఈ నిర్ణయం తీసుకొని వాడిని నా నమ్మకస్తుడైన స్నేహితుడికి ఉన్న హోటల్లో పని నేర్పిస్తా. ఆ సూరిగాడికి నన్ను నచ్చ చెప్పు అంటూ అక్కడి నుండి కోపంగా లేచి ఇంట్లో నుండి బయటకు వెళ్ళాడు జగన్నాథం. తన స్నేహితుడు హోటల్ సుబ్బారావు దగ్గరికి వెళ్ళి, యారా సుబ్బయ్య, అంతా బాగానేరా? ఈ మధ్యన బాగా లావైనట్టున్నావు. హోటల్కి వచ్చిన వాళ్ళకి వడ్డించడం తక్కువ చేసి నువ్వే మెక్కుతున్నావా ఏంటి అంటూ కులాసాగా పలకరించాడు జగన్నాథం సుబ్బారావుని. సరే పర్లేదు, కానీ నువ్వు వచ్చిన పని ఏంట్రా? ఈ మధ్య ఎన్నడూ ఇక్కడికి రాంది, నువ్వేదో పని పెట్టుకొని వచ్చినట్టున్నావు అని అడిగారు సుబ్బారావు. అబే ఏం లేదురా,
మా కొడుకు సూరిగాడికి చదువు వంట పట్టట్లేదురా, మీ షాప్లో పని పెట్టిద్దాం అనుకుంటున్నా. అదే విషయం నీతో మాట్లాడి రేపటి నుంచి పనిలోకి తీసుకొస్తా అని చెప్పడానికి వచ్చానురా అంటూ బదిలిచ్చాడు జగన్నాథం. అందుకు సుబ్బారావు, అసలు నీకు మతుందారా? మార్కులు తక్కువ వస్తే చదువు వంట పట్టట్లేదంటావురా? ఇప్పుడే పనిలో పెట్టించి వాడి బంగారు భవిష్యత్తుని నాశనం చేయాలనుకుంటున్నావా? మరోసారి ప్రయత్నం చేస్తే వాడే మంచి ఫలితాలు సాధిస్తాడు. ఈ మాత్రం దానికి వాడిని ఏకంగా పనిలో పెట్టిస్తావా? నీకు తెలియకుంటే మా చెల్లెలకి తెలియట్లేదురా. నేను మీ ఇంటికి వచ్చి చెల్లెలతో మాట్లాడతాను. రేపు ఉదయం వస్తాను మీ ఇంటికి. ముందు ఇక్కడ నుండి వెళ్ళిపో నువ్వు అన్నాడు సుబ్బారావు. మర్నాడు ఉదయం 8 గంటలకే సుబ్బారావు జగన్నాథం ఇంట్లో అడుగుపెట్టాడు. వచ్చి రాగానే, ఏరా సూరి, ఎక్కడున్నావు? ఇట్రా. అసలు నీకేమైందిరా నాన్న? మార్కులు ఎందుకు తక్కువ వచ్చాయిరా అంటూ నెమ్మదిగా అడిగాడు సుబ్బారావు సూరిని. మరేమో నేనేమో బొమ్మలు వేసుకుంటా, సైన్స్ చదువుకుంటా అంటే నానేమో ఎప్పుడు లెక్కలు నేర్చుకో, మ్యాథ్స్లో బాగా రాణించాలి అంటూ వెంటపడ్డాడు. ఇటు సైన్స్ చదువుకోకుండా అటు మ్యాథ్స్ చదువుకోకుండా చేశాడు. తీరా సమయానికి నన్ను పనిలో పెట్టిస్తా అంటున్నాడు అంటూ సుబ్బారావుతో మనసు విప్పి చెప్పాడు సూరి. ఈ విషయాలన్నీ మాట్లాడుతుండగా అప్పుడే బయటికి వెళ్ళి వచ్చిన జగన్నాథం, ఏరా సుబ్బయ్య, ఎప్పుడొచ్చావురా అంటూ పలకరించాడు. ఇప్పుడే వాడిని ఏ పనిలో పెట్టకురా, ఈ సంవత్సరం బాగా చదువుకుంటాడు అని వివరంగా వాడికి అర్థమయ్యేటట్టు చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు సుబ్బారావు. సుబ్బారావు ఇంటి నుంచి వెళ్ళగానే జగన్నాథం మళ్ళీ తల పట్టుకున్నాడు. ఇలాగైతే ఈ ఊళ్ళో వీడిని ఎక్కడా కూడా పనిలో పెట్టినెవరు, అయితే పక్క ఊళ్ళో పెట్టిస్తా అంటూ బలవంతంగా వాడిని పక్క ఊళ్ళో ఒక హోటల్లో తెలియని వాళ్ళ దాంట్లో పెట్టిస్తాడు. సూరికి ఆ లేత మనసులో ఆ ఘోరాన్ని మర్చిపోకుండా ఇక చదువుకునే అవకాశం లేదని నిర్ణయించుకొని నాన్న మాటను జవదాటకుండా మనసు చంపుకొని సూరి పనిలో చేరాడు. వాడు పనిచేసే హోటల్ పేరు సత్య హోటల్. చిన్నపిల్లాడు అని చూడకుండా వాడితో నానా చాకరీ పనులు చేయిస్తారు. అయినా భరిస్తాడు వాడు. దాంతో ఇకనైనా ఏదో సాధించాలి అనే దృఢ సంకల్పం ఆ పిల్లవాడి మదిలో నాటుకుపోయింది. ఒకరోజు హోటల్ యజమాని సత్యనారాయణ, ఎరా, సరిగా పనిలో ఎక్కి 3 నెలలు కావచ్చినా మీ నాన్న ఒక్కసారి కూడా నిన్ను చూడడానికి రాలేదు, ఎందుకని? నీ మీద రవ్వంతైనా ప్రేమ లేదారా అంటుంటే సూరి మనసు మరింత కలవరం చెందింది. జీవితంలో ఏదో ఒకటి సాధించాలి అనే సంకల్పం సూరి మనసులో నాటుకుపోయింది. ఏమీ చేతకాని వాడిలా చిత్రీకరించి నన్ను ఈరోజు ఈ పరిస్థితికి తీసుకువచ్చి నా భవిష్యత్తు అంధకారంగా మారటానికి కారణం నాన్నగారు. నిలేస్తే బాగుండదు, ఒక ప్రణాళికతో ఏదైనా సాధించాలి అనుకుని ఒక దృఢ సంకల్పానికి సిద్ధమవుతాడు సూరి. ఎన్ని రోజులు ఈ జీతం పనులు చేసినా నేను ఏది సాధించలేను. అయితే మెలకువలు తెలుసుకొని ఏదైనా ఒక కొత్త రంగం వైపు వెళ్ళాలి అని నిర్ణయించుకున్నాడు. ఆ రోజు నుండి హోటల్లో జరుగుతున్న ప్రతి కార్యకలాపాలని క్షుణ్ణంగా 6 నెలల వరకు గమనిస్తూనే ఉంటాడు. ఒకరోజు హఠాత్తుగా హోటల్ యజమాని సత్యనారాయణతో, సూరితో, నేను తెలుసో తెలియకో నిన్ను పనిలో పెట్టుకున్నాను రా సూరి. బాల కార్మికులను పనిలో పెట్టుకోవద్దని చట్టం కూడా వచ్చింది. అయినా ఈ 6 నెలల్లో మన హోటల్లో చాలా లాభాలు వచ్చాయి. హైదరాబాద్లో ఉంటున్న నా కూతురు వాళ్ళు ఒక ఫౌండేషన్ పెట్టారు మీలాంటి వారిని చదివించడం కోసం. సాహితీ ప్రేరణ ఫౌండేషన్ పేరుతో ఉచితంగా 50 మందిని చదివిస్తున్నారు. నువ్వు రేపటి నుండి అక్కడే చదువుకో అని చెప్పడంతో సూరి ఎంతో సంతోషంతో వెళ్ళి చదువుకుంటాడు. గతంలో ప్రైవేట్ స్కూల్లో చదువుకున్న సూరి ఫౌండేషన్ వాళ్ళు స్థాపించిన స్కూల్లో కొద్దిపాటి సౌకర్యాలు అటు ఇటుగా ఉన్న కష్టపడి చదివి ఉత్తమ ఫలితాలు రాబట్టడానికి కృషి సల్పి మొదటి ర్యాంకులో పాస్ అవుతాడు.
అనాథ పిల్లవాడిగా చేరిన లేత మనసు నుండి ఉద్భవించిన ఒక పట్టుదలగా తన నడక ప్రారంభ దశ నుండి ర్యాంకు సాధించే వరకు తన కృషి నిదర్శనం అని చెప్పవచ్చు. సూరి తండ్రి జగన్నాథం ఎన్నిసార్లు వచ్చి హోటల్ యజమాని సత్యనారాయణ అడిగినా మీ పిల్లవాడు హోటల్ నుండి వెళ్ళిపోయాడు అని అబద్ధం చెప్పడంతో జగన్నాథం కొద్ది రోజులు కొడుకు కోసం వెతికి వెతికి నీరసించిపోయాడు. అతని భార్య కూడా మొక్కని దేవుడు లేడు అన్నట్టు అన్ని దేవుళ్లను వేడుకొని ఏడ్చి ఏడ్చి వేసారిపోయింది. ఓ రోజు సాహితీ ప్రేరణ ఫౌండేషన్ మొదటి ర్యాంకు సాధించిన విద్యార్థి సూర్యని అభినందిస్తూ ఫౌండేషన్ వారు నిర్వహించే మొదటి వార్షికోత్సవం సభకు ఆహ్వానిస్తూ ఫౌండేషన్కి దాతలు విరాళాలు ఇచ్చిన వారికి ఆహ్వాన పత్రికలు పంపించారు. సభకు ముఖ్య అతిథులుగా పలువురు ప్రముఖులు హాజరవుతున్న విషయం అందరికీ తెలిసింది. ఆదివారం 11 గంటలకు సాహితీ ప్రేరణ ఫౌండేషన్ సభా వేదికపై సంస్థ అధ్యక్షుడు మాట్లాడుతూ, నా జీవితం పూలపాన్పు కాదు. సమాజంలో అన్ని కష్టాలను ఎదుర్కొన్నాను. చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయి బాలకార్మికుడిగా అనేక కష్టాలు పడ్డాను. ఆ తదుపరి విజయాన్ని మాత్రమే సమాజం గుర్తిస్తుందని, నేను చేసిన కృషికి ఫలితంగా నేను సంపాదించిన మొత్తంలో 50% నగదు మొత్తాన్ని ఈ సాహితీ ప్రేరణ ఫౌండేషన్ ద్వారా ఉచితంగా పిల్లల్ని చదివిస్తున్నాను. ప్రతి సంవత్సరం పూర్తిగా నా సొంత డబ్బులతోనే ఈ ఫౌండేషన్ను నడిపించి కొంతమంది భావి భారత పౌరులను నా వంతుగా తీర్చిదిద్దాలని ఆశిస్తున్నాను. కానీ ఈ సంవత్సరం మన సాహితీ ప్రేరణ ఫౌండేషన్ మొదటి సంవత్సర వార్షికోత్సవం ఘనంగా నిర్వహించాలనుకున్నాను. మా ప్రధాన కార్యదర్శి సూచన ఒకటి పాటించాలి అనుకున్నాను. అదేమిటంటే, నేటి కాలంలో కొన్ని సంస్థలు తమ సంస్థ పేరున పూర్తి స్థాయిలో ప్రచారం చేసుకోవడం కోసం సంస్థకు విరాళంగా అందించిన అనేక మంది దాతలను విస్మరించి వారి పేరును ఉన్నత స్థానంలో కీర్తించబడేటట్లు చేసుకుంటున్నారు. కానీ మన సంస్థ 90% నిధి అధ్యక్షుడిగా నేను పెట్టుకున్న 10%గా ఉన్న దాతలలో ఒకరిని ఈ సభలో మన సాహితీ ప్రేరణ ఫౌండేషన్ తరపున ఉత్తమ విద్యార్థికి స్కాలర్షిప్ మెమోంటో వారి చేతుల మీదుగా అందచేయాలని కోరారు. ఆయన నిర్ణయం కూడా నాకెంతో సంతోషాన్ని ఇచ్చింది. ఇప్పుడు మా సంస్థ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ మా సంస్థకు విరాళంగా ఇచ్చిన దాతను ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాను అంటూ రాజశేఖర్కి మైక్ అందించి పక్కకు జరుగుతాడు. రాజశేఖరం మాట్లాడుతూ, మనం ఒకరికి చేసిన సాయం ఎప్పటికీ ఊరికే పోదు. అది ఏదో ఒక రకంగా ఒక జీవితానికి ఉపయోగపడుతుంది, కొందరి జీవితాల్ని మార్చుతుంది. అటువంటి సహృదయంతో సాహితీ ప్రేరణ ఫౌండేషన్కు దాతగా తమ అమూల్యమైన సహకారాన్ని అందించిన సుబ్బారావు గారిని ఉత్తమ విద్యార్థిని సన్మానించడానికి వేదికపైకి ఆహ్వానిస్తున్నాను అంటూ సుబ్బారావుని పిలువగా పక్కనే ఉన్న తన మిత్రుడు జగన్నాథానికి ఫోటో సెషన్ సమయంలో నిన్ను పిలుస్తాను అని వేదికపైకెక్కి నించున్నాడు. ఉత్తమ విద్యార్థిగా పురస్కారం స్కాలర్షిప్ అందుకోబోతున్న సూరిని చూసి సుబ్బారావు ఆశ్చర్యంగా చూశాడు. మౌనంగా సూరి చేతికి నగదు మెమోంటో అందించి భుజం తట్టి ఆశీర్వదిస్తాడు. ఎదురుగా కూర్చున్న సూరి తండ్రి జగన్నాథం ఫోటో సెషన్కి హాజరవుదాం అనుకున్న అతడు తన కొడుకు సూరిని చూసి కళ్ళనీళ్లతో తన కొడుకు విజయం సాధించాడని నివ్వెరపోయి దుఃఖంతో కూలిపోయాడు. ఇదండి ఏంటంటే ఈ కథ సారాంశం. పిల్లలు అన్న తర్వాత తప్పులు చేస్తారు. మనం తప్పులు చేస్తూనే కదండి, మనం పడి లేస్తానే కదా పైకి ఇంతవరకు వచ్చుంటాము. సో చదువు రాకపోతే ఏంటి, వేరేది ఉంటుంది కదా. చదువు ఇప్పుడు ఇవాళ రోజు రేపల్లో స్కూల్కి వెళ్తేనే చదువు కదండి, సమయం వచ్చినప్పుడు ఆన్లైన్లో కూడా చదువుకోవచ్చు. కాకపోతే ఏంటంటే చదువు అనేది ముఖ్యమే, కానీ దాంతోపాటు వాళ్ళల్లో ఉన్న టాలెంట్ని కూడా మనం గుర్తించాలి కదా. ఒక్కొక్కరు అందరూ ఇంజనీర్లు, అందరూ డాక్టర్లు, అందరూ లాయర్లు, అందరూ టీచర్లు అయిపోతే మిగతావన్నీ ఏమైపోతాయండి? చాలా వాటిల్లో చాలా అవకాశాలు ఉంటాయి. సో పిల్లలకి మార్గదర్శకులుగా ఉండండి, కానీ ఒత్తిడి పెంచే వాళ్ళలాగా ఉండకూడదు. ఆల్రెడీ మన జీవితాల్లో మనం ఒత్తిడినే కదా ఎదుర్కొంటున్నాం. పిల్లల దశ నుంచే ఎందుకండి ఆ ఒత్తిడి చెప్పండి. ఆ అబ్బాయి మంచోడు కాబట్టి ఒక మంచి పొజిషన్కి వెళ్ళి స్థిరపడాలి అనుకున్నాడు. అదే టైంలో మీ నాన్నకి నువ్వంటే ఇష్టం లేదు, మీ అమ్మకి నువ్వంటే ఇష్టం లేదు అని చెప్తే
చాలామంది పిల్లలు చెడు మార్గంలోకి వెళ్తారు. సో మనకి ఎన్ని కష్టాలున్నా నష్టాలున్నా ఒక్కోసారి మంచిగా చెప్పండి, ఒక్కోసారి తిట్టి చెప్పినా కసిరి చెప్పినా కానీ మంచిగా చెప్పండి. అంతేగాని నువ్వెందుకు పనికిరావు అనే మాట మాత్రం పిల్లల్ని అనొద్దు. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యూ సూన్ అగైన్. మళ్ళీ మరొక మంచి కథతోటి మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. మరి మీకు ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ కథ మీద మీ అభిప్రాయాలు, సూచనలు, సలహాలు ఏమైనా ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యూ సూన్ అగైన్.